అందరికీ జై భీమ్ మిత్రులారా. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడు మండలం. నా పేరు సత్యారావు. లో రెండు ఊర్ల మధ్యలో అయితే కరెంటు వైర్ అయితే తెగిపోయి పడిపోయింది. సెకండ్ ముందు కానీ ఒక వ్యక్తి అక్కడ కానీ ఎంట్రీ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఆయన చనిపోయేవాళ్ళు. ఇలాంటి ప్రమాదాలు మరి పోంచకూడదంటే ఖచ్చితంగా మీరు అప్రమత్తం అవ్వండి. ఇలాంటి వర్షాకాలంలో ఎక్కువ శాతం రాత్రులు తిరగకండి. అలాగే తరచూ మన మన్యం ప్రాంతంలో మొత్తం అంతా కూడా చెట్లు కొమ్మలు తాకేటట్టు కరెంటు తీగలు ఉంటాయి కాబట్టి వర్షం ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎక్కడన్నా టైం అయితే అయిపోతే ఉండిపోయే ప్రయత్నం చెయ్యండి. మ్యాక్సిమము వెలుతురులోనే ప్రయాణం చేసే దిశగా ఆలోచన చేయండి. ఒక మంచి టైంలో ప్రమాదాలు ఏ విధంగా పూంచుకొని వస్తాయో మనకు చెప్పి రావు. దయచేసి ఏదైతే ఏజెన్సీ ప్రాంతం 11 మండలాలు అంతా కూడా చెట్ల మధ్య నుండి ఎక్కువ కరెంటు తీగలు ఉంటాయి. ఎక్కడ ఏ టైంలో పడిపోయి ఉంటాయో తెలియదు. సడన్గా మనం కనుక ఎంటర్ అయితే మరి ప్రాణాపాయ పరిస్థితులు ఉంటాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది ఇక్కడ తెగిపోయింది. ఈ దల్లాపల్లి బూరు చెట్టు మధ్యలో తెగిపోయింది. ఒక వ్యక్తి బైక్తో వెళ్తూ ఎలాగో ముందుగానే చూశాడు కాబట్టి ఆయన అప్రమత్తం అయ్యాడు. ఒక సెకండ్లోనే మరి ఫోన్ చేయగానే వెంటనే లైన్ అయితే తీసేయడం జరిగింది. ఇక్కడ గాలి అయితే విపరీతంగా ఉంది. అసలు పోల్ ఎక్కి ఏం చేయాలన్న కష్టము. అది మనం లైన్ మెన్లు కూడా ఏమనడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇక 100కి స్పీడ్ పైకే అంత విపరీతమైన గాలి వీస్తుంది. అక్కడ నుంచి ఉండడం కూడా కష్టంగా ఉంది. సో మీ ప్రాంతంలో ఏదైతే పాడేరు, అరకు, పెదబయలు, జీమాడగూడు, అలాగే డుమ్రిగూడ, జీకే వీధి, చింతపల్లి, కొయ్యూరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మూల నివాసులంతా కూడా ఎక్కువ చెట్లు నుండి కరెంటు తీగలు వెళ్ళి ఉన్నాయి. చెట్లు గేపుల నుండి ఎక్కువ కొంతమంది కరెంటు తీగల పైన ఉన్న కొమ్మలు కూడా తీసి ఉండరు. సో మీరు రాత్రిలో నడిచి తిరగడం తగ్గించండి. వెళ్తున్నప్పుడే ప్రయాణం చెయ్యండి. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు అన్నది ఎలా వస్తామని తెలియదు. ఇగో 3 పోల్స్ ఇవి చూపిస్తున్నాను కదా, ఈ 3 పోల్స్ దాకా మొత్తం తెగిపోయి పడిపోయింది. ఈ వైర్లంతా కూడా నిల్చోలేమంత విపరీతమైన గాలి. అంటే మీ ప్రాంతంలో ఇలాగుంటే కనుక అప్రమత్తం అవ్వండి దయచేసి. సో అందరికీ షేర్ చేస్తారని చెప్పి రిక్వెస్ట్ చేసి మెసేజ్ చేస్తున్నాను మిత్రులారా. అందరికీ ధన్యవాదాలు.